నెట్టేసి ఉంటారా అనే కోణంలో కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ మర్రి చెట్టు దగ్గర అదంతా వాకింగ్ పార్క్ కోసము, గుడి టెంపుల్ ఆవరణం కాబట్టి వాకింగ్ కోసము మొత్తం కూడా నీట్గా ఏర్పాటు చేసి చాలా అందంగా అమరిస్తే రోజు సాయంత్రం 6:30 అయ్యిందంటే అక్కడికి చాలామంది వచ్చి సిట్టింగ్స్ వేస్తూ అక్కడ మందు సిట్టింగ్లు వేస్తారు చాలామంది. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించింది. మరి అలా తాగడానికి వచ్చిన కానీ వాళ్ళతో ఒక యువతి కూడా ఉంది. కానీ ఏం జరిగి ఉంటుందంటే ఇప్పుడు పోలీసులు ఇక్కడ కేవలం గుళ్ళోకి పరిగెత్తుకొని వచ్చిన సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేశారు. ఇంకొకటి ఆ అమ్మాయి కింద ఇంటి దగ్గర ఎక్కడ పరిగెత్తింది అనేది 2 విజువల్స్ తీశారు. కానీ ఆ అమ్మాయి వెనక బిల్డింగ్లకి ఎలా వెళ్ళింది అసలు, ఇంకొకటి సెకండ్ ఫ్లోర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఏమైపోయింది. అన్ని ఫ్లోర్లలో సీసీ కెమెరాలు పనిచేసినప్పుడు ఆ రోజు రాత్రి మాత్రమే ఆ సీసీ కెమెరా ఎందుకు పనిచేయలేదు సెకండ్ ఫ్లోర్లోది, ఆ ఇంట్లో నుంచి తర్వాత ఎవరు బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకొకటి టెంపుల్లో కూడా అమ్మాయి గుడి చుట్టూ తిరిగింది చూపించారు. కానీ అటువైపు నుంచి ఇంకా 2 దారులు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి వాకింగ్ పార్క్ దగ్గర. అవెందుకు చూపించలేదు, అవెందుకు బయటికి రిలీజ్ అవ్వలేదు, ఆ వీటిల్లో ఏదో మిస్టరీ దాగుంది అని కాలనీ వాసులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఓనర్ విషయానికి వస్తే, ఓనర్కి ఇంతకు ముందే చెప్పాము, అందరం ఫ్యామిలీస్ ఉంటున్నాం ఇక్కడ, ఈ బిల్డింగ్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు, అలాంటిది ఈ 2 ఫ్లోర్లు మాత్రం మీరు ఇలా ఇస్తా ఉన్నారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఇవ్వకండి, యాప్ల ద్వారా మీరు ఇచ్చుకోకండి, మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాము. అయినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఆయన మీద మేము కేసు పెట్టాలని చూస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తేజస్విని వాళ్ళు రోజుకి 3,500 చొప్పున, ఇప్పటికే నెలకి 1,00,000 రూపాయల చొప్పున కూడా వాళ్ళు చెల్లించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అందులో ఫుడ్ ప్యాకేజ్ కూడా ఉంది అంటున్నారు. ఆ ఫుడ్ ఏంటంటే స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్స్ ఓనరే పెడితే వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో ఆ ఫుడ్ ఓనరు ఆర్డర్ పెడితే ఆ ఫుడ్ వీళ్ళకు చేరుకుంటుంది అంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ బిల్ అంతా కూడా ఓనరే పే చేసుకుంటాడు అనేది కూడా తెలుస్తుంది. ఓనర్కి దాదాపు మనము 10 టైమ్స్ కాల్ చేసే ప్రయత్నం చేశాము, ఓనర్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. అదేవిధంగా కూడా ఇంకా అసలు తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్నా ఎంతైనా వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది, లేదా డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది. 3 బెడ్రూమ్ పోర్షన్ చాలా భారీగా ఉన్నటువంటి పోర్షన్ వాళ్ళకి ఎందుకు అవసరమో. ఇంకొకటి విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తల్లి, కన్న తల్లి కదా, ఈరోజు కన్న కూతురు దూరం అయిపోతే ఆ తల్లి ఎందుకు బిర్యానీలు ఆర్డర్ పెడుతుంది, ఆ తల్లి ఎందుకు మద్యం ఆర్డర్ పెడుతుంది, ఆ తల్లి ఎందుకు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. మనం వెళ్ళేసరికి కూడా ఆర్టీవీ అక్కడికి వెళ్ళేసరికి కిటికీ తెరిచి తన నోటికి వచ్చినట్టుగా తను తిట్టేసి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరు నన్ను ఏం చేయలేరు, మీరెవరు నన్ను అడగడానికి అంటే మనం ఆర్టీవీ ఒక క్వశ్చన్ వేయడం జరిగింది ఆ తల్లిని. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటన ఏమై ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది, ఒక అమ్మాయి నగ్నంగా ఎందుకు పరుగులు తీసిందని భయభ్రాంతులకు గురవుతున్నారు. తల్లి నువ్వు ఏం జరిగిందో చెప్తే కనీసం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అంటే ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆర్టీవీలో కూడా రికార్డ్ అయ్యింది. మొత్తం కూడా ఆ తల్లి చెప్తున్న నిర్లక్ష్యపు సమాధానము, కాలనీ వాసులందరినీ ప్రాణాలు తీసుకోమనండి, అదే చెరువులో దూకి ప్రాణాలు తీసుకోమనండి, నేను చెప్పానని చెప్పండి వాళ్ళకి, నాకేం భయం లేదు అని చెప్పి అలాంటి సమాధానం చెప్తోంది ఆ తల్లి. అంటే అసలు తల్లేనా అనే అనుమానాలు కాలనీ వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. తల్లికి తెలిసిన ఈ మనెవరికి తెలియదు, బయటికి రాని ఇంకేదో కోణం ఉంది, ఇంకేదో లోపల జరిగింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. అండ్ అసలు ఈ ఫుడ్ ఆర్డర్స్ ఏంటి, డ్రింక్స్ ఏంటి, మరి ఓనర్ కి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి అసలు ఇంతకీ? అదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓనర్ ఎందుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని కాలనీ వాసులు, అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఫ్యామిలీస్ ఉన్నారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తుంది అదే, వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది అదే. ఎందుకు ఓనరు వాళ్ళని కాపాడాలని చూస్తున్నాడు, పోలీసులు ఎందుకు ఓనర్ని విచారించట్లేదు, ఎందుకు ఈ తల్లిని విచారించట్లేదు, తండ్రి అని చెప్పుకొని ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి ఎక్కడ కూడా బయటికి ఏది చెప్పట్లేదు,
తన కూతురు ఒకవేళ ప్రాణాలు కోల్పోయిందంటే ఆ తండ్రి అసలు ఏం జరిగిందనే కోణంలో చెప్పాలి కదా. ఎటువంటి సమాచారం వాళ్ళ నుంచి వస్తలేదు. ఇంకో విషయం ఏంటంటే ఘటన జరిగిన రోజు కాలనీ వాసులందరూ కూడా ఆ తల్లి దగ్గరికి, అదే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ అయ్యి ఉంది. కానీ వీళ్ళని చూసి తను డోర్ లాక్ చేసుకొని కిటికీలో నుంచి ఆ రోజు కూడా చెప్పిన సమాధానం ఇలాగే చెప్పింది అని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవును, మీరందరూ ఎవరు నన్ను అడగడానికి, నేను ఓనర్తో మాట్లాడుకుంటాను, మా ప్రాబ్లం మా ఇష్టము, మీరెందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు అడిగే హక్కు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఫస్ట్ ఇక్కడ నుంచి గెట్ అవుట్ అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది నిర్లక్ష్యంగా కూడా. ఆమె ఎవరు అసలు మాతో అలా మాట్లాడడానికి, మాకు ప్రాబ్లం క్రియేట్ చేశారు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా యాప్ల ద్వారా ఇచ్చేటివి, బ్యాచిలర్స్కి ఇచ్చేటివి, ఇలాంటి దందాలు నడిపిస్తారు అంటే వాళ్ళు ఒక దందా నడుస్తుందేమో, లోపల ఇల్లీగల్ దందా ఏమైనా నడుస్తుందనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీటిపైన పోలీసులు నిఘా పెట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు బయట పెట్టాలి, పోలీసులు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా మొత్తం పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే కెమెరా ఫోటేజ్ మిస్ అయింది అంటున్నారు. సెకండ్ ఫ్లోర్ లో తల్లిని ఆల్రెడీ క్వశ్చన్ చేశారు అంటున్నారు. బట్ ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది అనేది మనకే అర్థమవుతుంది. పోలీసులు ఇంటెన్షనల్ గా ఏమైనా బయట పెట్టడం లేదా అంటే కేసు విచారణ ఇంకా ఉంది కాబట్టి, లేకపోతే ఇంకేదైనా హైడ్ చేస్తున్నారన్న కోణంలో ఆలోచించడానికి అవకాశం ఉందా? కొంతమంది అభిప్రాయం అలాగే ఉంది. ఎస్ నందు, ఇప్పుడు ప్రస్తుతం మనం మేడ్పల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. మేడ్పల్లి పిఎస్ పరిధిలోనే జరిగిందంతా కూడా. ఇప్పటి వరకు పోలీసులు అయితే ఎటువంటి అసలు వివరాలు బయటికి వెల్లడించలేదు. కాకపోతే విచారణ ఎంతవరకు వచ్చిందనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంకొకటి, తేజస్విని మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియట్లేదు. ఎందుకంటే తేజస్విని తండ్రి అని చెప్పుకునే అతను ఇప్పుడు అదే ఫ్లాట్లో ఇక్కడే ఉన్నాడు, తల్లి అని చెప్పుకునే యువతి కూడా ఇక్కడే ఉంది, మహిళ కూడా. మరి ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు తేజస్విని మృతదేహం ఏమైందనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీని పట్ల ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కాకపోతే విజయనగరానికి సంబంధించిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అక్కడ బెంగళూరులో రిజైన్ చేసింది, మళ్ళీ విజయనగరానికి వచ్చింది, అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది, మియాపూర్లో రూమ్ కోసం వెతికారు, నైట్ తల్లి కూతుర్లో గొడవయ్యి ఇలా చేసుకునిందని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అజయ్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఏం జరిగింది, బట్టలన్నీ ఎలా బయటకు వచ్చాయి, ఇవేవి కూడా వివరాలు ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది లేదు, వివరించింది కూడా లేదు, వెల్లడించింది అంతకంటే లేదు. ఇప్పుడు పోలీసులతో వివరాలు సేకరించే పనిలోనే ఆర్టీవీ ఇక్కడికి స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కూడా సిఐతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నందు. రైట్. థ్యాంక్ యూ నిర్మల, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఈ కేసుకు సంబంధించి అనుకున్నంత ఈజీగా లేదు. మొదట్లో అందరూ ఏమనుకున్నారు, ఏదో మానసిక సమస్య, లేకపోతే ఈ నమ్మకాలు, మూఢనమ్మకాల వల్ల యువత అలా అయిపోయింది, నగ్నంగా బయటకు వచ్చింది పరిగెత్తుకుంటూ, తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి చెరువులో దూకింది అనుకున్నారు. బట్ ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ తల్లి తండ్రి ఇప్పుడు అక్కడే ఉన్నారు. మొన్నటి వరకు తండ్రి లేడు అంటున్నారు, మరి ఇప్పుడు తండ్రి అక్కడికి వచ్చాడు అంటున్నారు. కూతురు పోయిందన్న కనీసం బాధ లేకుండా హ్యాపీగా బిర్యానీలు మందు ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారట మ్యూజిక్ పెట్టుకొని. మరోవైపు ఆ ఓనర్ ఏమో వాళ్ళకి ఆర్డర్స్ పెడుతున్నాడంటూ తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా ఓనర్ కనీసం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదంటూ చెప్తున్నారు. పోలీసులు ఆ సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా ఫోటేజ్ ఎందుకు మిస్ అయిందనే దానికి సంబంధించి విచారణ చేయాలి. మరోవైపు అసలు ఆ బట్టలు అటువైపు ఎందుకు పడేసింది ఆ యువతి, బట్టలు, షాంపూ, ఇవన్నీ, తన స్పెక్ట్స్, ఇవన్నీ బయటికి పడేసింది. అదిగో మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్లో చూడండి. అటు పడేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది నగ్నంగా. అంటే ఇంకేదో జరగబోయింది లోపల. ఆ యువతి విషయంలో ఏదో ఘోరం జరగబోయింది. అందుకు ఆ యువతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిందా, మరి వచ్చి విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్ళింది, చెరువులో దూకిందా, లేకపోతే ఎవరైనా తోసేశారా? ఆ యువకులు చెప్తున్నట్లుగా ఆ యువతిని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళని చూసి ఆ భయంలో ఒకవేళ నిజంగా భయపడి అక్కడ దూకేసింది ఆ యువతి. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. ఖచ్చితంగా ఆ తల్లికి తండ్రికి ఏదో తెలుసు, వాళ్ళు బయట పెట్టడం లేదు. ఆ ఓనర్కి తెలుసు, అతను బయట పెట్టడం లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. ఈ విషయంలో ఇంటర్నల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. దే ఆర్ ప్రొటెక్టింగ్ ఈచ్ అదర్ ఈ కేసులో. తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరి ఎంతవరకు విచారించారు, ఏం వివరాలు తెలుస్తున్నాయనేది పోలీసులు కూడా క్లియర్గా చెప్పడం లేదు. ఎందుకంటే ఆ యువతి నగ్నంగా బయటకు వచ్చిన వీడియో బయట పెట్టారు తప్పితే వాట్ అబౌట్ ద సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా ఫోటేజ్ అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్లో ఆ యువతి వెళ్ళి డోర్ కొట్టిందని, కాపాడమని చెప్పి అడిగిందని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అవి కూడా రికార్డ్ అయి ఉండాలి. మరి ఆ విజువల్ అంతా ఏమైపోయింది, ఆ ఫోటేజ్ అంతా ఏమైపోయింది?
మరి తల్లి తండ్రి అంత హ్యాపీగా అంత నిర్లక్ష్యంగా కూతురు పోయిందన్న కనీసం బాధ లేకుండా దే ఆర్ ఎంజాయింగ్. మరి వాళ్ళని ఏం విచారించారో, ఆ విషయాలు ఏం బయటపడ్డాయి, ఆ యువతి కాల్ హిస్టరీ కానీ ఇవన్నీ ఎందుకు బయటికి రాలేదు? అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు రావడం లేదు? తనని ఏమి చేయొద్దని అజయ్ అజయ్ అంటూ అరిచింది అంటూ చెప్తున్నారు. మరి అతనెవరు? సో ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా బయటికి రావాలి. ఇప్పటికే అధికారులతో మా ప్రతినిధి నిర్మల మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సమాధానం రావడం లేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు నచ్చింది చేసుకోండి, మేము సమాధానం చెప్పమంటున్నారట. ఓనరు నిర్లక్ష్యంగానే ఉన్నాడు. ఇంకా మరి జనం భయపడుతున్నారు. ఇక్కడ మీరు ఏదో ఒక సమాధానం చెప్పండి అని అడిగితే అందరూ చచ్చిపోండి కావాలంటే అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడిందట. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు ఏదో తెలుసు. ఆ ఓనరు తల్లిదండ్రులు కలిసి ఏదో దాచిపెడుతున్నారు అన్నట్లు కనపడుతోంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి మరి విచారణ చేసి సమాచారం ఇంకా బయట పెట్టడం లేదా? కేసులో ఇంకొంత సమాచారం అవసరమైంది కాబట్టి గోప్యంగా ఉంచుతున్నారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేది కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సో హౌ డు థింక్ అబౌట్ దిస్ ఓవరాల్గా? ఈ కొత్త విషయాలు బయటకు వస్తుంటే మీకు ఈ కేసులో ఏం జరుగుతుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి.